హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ ప్యారడైజ్. ఈరోజునైతే నేను మీతో ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలి లాంగ్ లెంత్ది అనుకుంటూ ఉన్నాను, కానీ అది ఈ రోజుకి సెట్ అయిపోయిందనమాట. సో ఏంటి స్పెషల్ అంటే రేపు నా ఎంగేజ్మెంట్. సో దానికి కావాల్సినటువంటి అన్ని శారీ అయితేనేమి, జ్యువెలరీ అయితేనేమి, నేను ఎలా సర్దుకుంటున్నానో మొత్తం ఈ వీడియోలో అయితే చూపించేస్తానమాట. సో చివరి దాకా ఈ వీడియో చూడడం మర్చిపోద్దండి. ఫస్ట్లీ నేను మీకు చూపించాలనుకుంటున్నది శారీ. ఫస్ట్ శారీ కదండి. సో ఎలా ఉందో నాకు మీరే చెప్పాలి. ఈ శారీ పెద్ద బార్డర్తో తీసుకున్నాను నేను. దాని తర్వాత ఇక్కడ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చులు కూడా నేను డీసెంట్గా ఉండాలి, నాకు చిన్నగా ఉండాలి, బాగుండాలి అని అంటే నాకు ఈ విధంగా సెట్ చేసేసారనమాట. చూసారు కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి దీనికి కావాల్సినటువంటి బ్లౌజ్ అయితే నేను కొద్దిగా డిఫరెంట్గానే ట్రై చేశానని చెప్పాలి. ఎందుకంటే మగ్గం వర్క్ వేయించి దీనికి స్పెషల్గా నెట్ అయితే సపరేట్గా తీయించుకొని మరీ వేయించాను అనమాట. బ్లౌజ్ అయితే ప్లెయిన్గానే వచ్చేసింది. సో కాబట్టి నాకు ప్లెయిన్గానే కాకుండా నాకు ఏదైనా డిఫరెంట్గా ఉండాలనుకొని నేను ఇట్లా నెట్టెడ్ది తీసుకొని క్లాత్ సపరేట్గా దీని మీద అయితే మగ్గం వర్క్ వేయించాను. అండ్ తర్వాత నాకు ఈ హ్యాంగింగ్స్ కూడా కావాలి అని అంటే హ్యాంగింగ్స్ కూడా ఇలా వేసేసారనమాట నీట్గా. చూసారు కదా. ఇలా బ్యాక్ సైడ్ అయితే నాకు ఇలా వచ్చింది. నేనైతే ఈ మోడల్లో చేంజ్ చేసుకున్నాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకు వన్ సైడే వచ్చేస్తుంది వర్క్ అయితే, ఎందుకంటే ఇంకో సైడ్ మనకు అది పిన్ పెట్టేటప్పుడు మనకు స్టెప్స్ వచ్చేస్తాయి కాబట్టి వన్ సైడ్ మనకైతే వేసేస్తారనమాట. ఇదన్నమాట. చూసారు కదా, నా బ్లౌజ్ ఇలా ఈ మోడల్లో కుట్టించేసుకున్నాను. బాగుందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చేసింది. ఈ వర్క్ పక్క మధ్యలో జెరీ వచ్చేసి స్టోన్స్ వచ్చేసి అండ్ కుందన్స్ లాగా కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి. నాకు చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. రియల్గా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసారు కదా, ఇది బ్లౌజ్. నెక్స్ట్ దీనిపైకి మనం సెట్ చేసుకోవాలి కదా, అందుకని నేను ఇక్కడ జ్యువెలరీ సెట్ అయితే నా దగ్గర ఉంది. చూసారా. ఫస్ట్ చూపిస్తాను ఆగండి మీకు. చైన్, ఇది లాంగ్ లెంత్ చైన్ అండి. సో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్నగా వచ్చేసి ఒక గ్రీన్ కలర్ స్టోన్ తోటి వచ్చి ఇక్కడంతా మనకు ఈ చిన్న చిన్న ముత్యాల్లాగా వచ్చేసి ఉంది. చూస్తున్నారా, ఇట్లా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వచ్చింది. నేను ఈ చైన్ ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి అన్నమాట. సో ఇయర్ రింగ్స్ చూసినారా, అదిగో ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. సో అందుకే ఈ ఇయర్ రింగ్స్ని బట్టి నేనైతే తీసుకోవాల్సి వచ్చింది. ఇయర్ రింగ్స్ పెడితే చాలా అంటే చాలా బాగుంటాయి, క్యూట్గా. అండ్ ఇదే కాకుండా ఎందుకన్నా మంచిది ఇది అయితే ఇది, లేదంటే అదే అని సెట్ అయితే ఉంటుంది అనేసి ఏదో ఒకటి నేనైతే 2 సెట్లు తీసేసుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ది చైన్, ఇది సెకండ్ చైన్ అనమాట. 2 సెట్స్ తీసుకున్నాను, ఎందుకైనా మంచిది అనేసి. ఇది మొత్తం సిల్వర్తో ఉంటుంది. దగ్గరకు వచ్చి చూస్తే మీరు నిజంగా డిజైన్ అయితేనేమి అంతా కూడా బాగుంది. నాకైతే బాగా అంటే చాలా చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ చిన్నగా వచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 2590 రూపీస్ అయితే పడ్డది. సో మీరు కూడా ఈ రేట్ చూడొచ్చు. నేను ఇది కూడా తీసుకోవాలంటే నేను ఫస్ట్ నాకు చైన్స్ కాదు నచ్చేది, నాకు ఇయర్ రింగ్స్ నచ్చుతాయి అన్నమాట. సో ఆ ఇయర్ రింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇయర్ రింగ్స్ని బట్టి నేను చైన్స్ని తీసుకోవాలి, తీసుకుంటాను కూడా. మీరు కూడా నాలాగా ఎవరైనా ఇయర్ రింగ్స్ని బట్టి చైన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే కామెంట్లో మాత్రం కంపల్సరీ పెట్టండి. సో చూసారు కదా, ఇయర్ రింగ్స్ మధ్యలో ఒక చిన్న స్టోన్ వచ్చేసి గ్రీన్ కలర్ది, మిగతాదంతా పక్కన బాగా అనిపిస్తుంది. సో చూసారా, ఇలా ఉందన్నమాట నా ఇయర్ రింగ్స్. అండ్ దీనిపైకి సెట్ నేను ఫస్ట్ సెట్ అయిపోయింది కదా చైన్స్ అవి. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ చూపిస్తాను. ఆ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మీరే నాకు చెప్పాలి. ఇది వేరేదా ఉంటాయి ఇది. సో చైన్ చూపించాను, శారీ చూపించాను, ఇయర్ రింగ్స్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్లో నేను 3 కలర్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ది అయితే ఇలా
సైడ్కి గోల్డ్ కలర్ వచ్చేసి ఉంది కదా. సో ఇది గోల్డ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఉంది, ఇది డార్క్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసి లైట్ కలర్ గ్రీన్. ఇవి 3 మిక్స్ చేసి ఈ బ్యాంగిల్స్ని అయితే తీసేసుకున్నాను అనమాట. సో మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. నేను ఇవన్నీ నేను మళ్ళీ ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను ఎలా అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఈ శారీలోకి ఇవన్నీ సెట్ అయితే చేసేసుకున్నాను కదా. ఈ శారీ దానికంటే ముందరగా నేను ఇంకొకటి ఫస్ట్ ఎంట్రన్స్ కోసం అని ఒక లెహెంగా అయితే తీసుకున్నాను. ఆ లెహెంగా కూడా నేను మీకు చూపిస్తాను. ఆ లెహెంగా ఎలా ఉందనేది మీరు కూడా నాకు చెప్పాలి. ఇంతవరకు అయితే ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు కంపల్సరీ కామెంట్లు అయితే పెట్టేసేయండి. నేను ఇంకా ఏమేమి తీసుకోవాలనుకున్నానంటే, శారీ మీకు ఇప్పుడు లెహెంగా కదా చూపించాల్సింది, లెహెంగా అయితే చూపించేస్తాను. అది వెయిట్ అయితే నాకు చాలా అంటే చాలా హెవీగా ఉంది. సో చూస్తున్నారా, ఇదే నా లెహెంగా అనమాట. సో ఈ లెహెంగాను ఓపెన్ చేసి చూపించే లోపల నాకు చూపిస్తాను మీకోసం. సో వెయిట్. ఒకటి లైవ్ వచ్చేసింది. ఇక్కడైతే మనకు ఇటు సైడ్ అయితే మంచిగా డిజైన్ అయితే వచ్చి తీసేస్తున్నాను. అండ్ బ్లౌజ్ని నేను వెరైటీగా కుట్టి చున్నీ బార్డర్స్ ఒక్కటి వచ్చేసింది. ఇక్కడైతే మనకు ఇటు సైడ్ అయితే మంచిగా డిజైన్ అయితే వచ్చింది. నాకైతే బాగా నచ్చేసింది. బ్లౌజ్ అయితే నేను వెరైటీగా కుట్టించుకుందాం అనుకున్నాను, కానీ ఈ వెరైటీగా కుట్టడానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం వర్క్తో వచ్చేసింది. అండ్ నేను ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్స్ మాత్రం నెట్టెడ్లోనే ఉండని అని అంటే నాకు ఇలా పెట్టేశారనమాట. సో ఇదైతే ఫ్రంట్ ప్రిన్స్ కట్తో వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ అనమాట. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసినారు కాబట్టి డిజైన్ ఇది కట్ చేయడానికైతే వీలు కాలేదు. సో ఇంకా ప్లెయిన్గానే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇది నా బ్లౌజ్. అండ్ లెహెంగా మాత్రం దాన్ని మోయాలంటే రేపు నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు అని అంటే చూపిస్తాను ఆగండి మీకు. బాబోయ్. సో ఇది నా లెహెంగా. మొత్తం ఇలా వచ్చేసింది. చూసారు కదా, ఇది లెహెంగా అనమాట. చూసారు కదా, ఇది లెహెంగా అనమాట. పైన ఇలా వచ్చేసింది. ఇంకా మొత్తం అయితే ఇలా లెహెంగా మొత్తం ఇలా వచ్చేసింది. ఇవేంటి అని అనుకుంటున్నారా, ఇవి కూడా జ్యువెలరీ అనమాట. ఇవి నేను మ్యారేజ్కి శారీ పైకి ఏవేవి పెట్టుకోవాలనుకుంటున్నా అవి నేను మీకు మళ్ళీ చూపించేస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఇందులో ఎలా ప్యాక్ చేసేసుకుంటున్నానో మీకు కూడా చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను లెహెంగా కదా ఆల్రెడీ అది వేసేసుకునే ఉంటాను. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళేదానికంటే ముందర ఇవన్నీ నేను సెట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను ఏమేమి తీసుకోవాలి, దానిపైకి శారీ అండ్ జ్యువెలరీ కదా. సో జ్యువెలరీకి నేను ఫస్ట్ అయితే ఇందులో బాక్స్ అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఈ బాక్స్ని ఇలా ప్యాక్ చేసేసుకొని, చూసారు కదా గ్రీన్ కలర్వి, ఆ గ్రీన్ కలర్వి నాకు ఇలాగే వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు ఇలాగే ఇచ్చారు కాబట్టి ఇలాగనే పెట్టేసుకుంటే బెటర్ అని ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నాకు చైన్స్ కావాలి. సో ఈ శారీ పైకి నేను ఇది వేసుకుంటే బెటర్గా ఉంటుందా, లేదంటే ఈ చైన్ వేసుకుంటే బెటర్గా ఉంటుందా అనేది నాకు బ్యూటీ పార్లర్ ఆమెనే చెప్తుంది కాబట్టి ఈ రెండుని నేను ఇందులో పెట్టేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇయర్ రింగ్స్, దీనికి కావాల్సినటువంటి ఇయర్ రింగ్స్ని కూడా వీటిలోనే సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. మెయిన్గా నేను అంతకన్నా ముందు ఇవన్నీ నేను కవర్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత నేను మీకు మళ్ళీ చూపించేస్తాను. సో అన్నీ అయితే ప్యాక్ చేసేసుకుంటున్నాను. నేను రేపటికి ఏదేది కావాలనేది నేను మెయిన్గా ఒకటైతే మర్చిపోయాను మీకు చూపించడం. ఆ శారీ గ్రీన్ కలర్ శారీ పైకి, పిస్తా గ్రీన్ పైకి ఈ రింగ్ అయితే నేను మర్చిపోయాను చూపించడం. ఈ రింగ్ ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. సో ఈ రింగ్ కూడా అందులో ఒక పార్టీ అనమాట. సో ఈ రింగ్ని కూడా నేను అందులో వేసేస్తున్నాను. ఇంకా ఏమన్నా మర్చిపోయానా నేను? శారీ పిన్స్,
ఈ శారీ పిన్స్ నేను హైదరాబాద్లో తీసుకున్నాను షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఈ ప్యాకెట్ మొత్తం 100 రూపీస్. ఈ జ్యువెలరీ సెట్ హైదరాబాద్లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ చెప్పలేదు కదా, 1200. సో అంతా ఇదైతే నాకు 2600 ఇంకా దగ్గర పడింది. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 100. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు 3 సెట్స్ కాబట్టి నాకు దగ్గర 600 వచ్చేసింది. ఓకేలే అని తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఏ జ్యువెలరీ పెట్టుకున్నానో దానిపైకి ఒకటి నెక్ పీస్ ఒకటి, దీనిపైకి ఒకటి నెక్ పీస్ కావాలి కదా, సో ఇది కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను కదా, ఇంకా నెక్స్ట్ ఇంకేం మర్చిపోయాను అబ్బా, బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇది ఇంకా వడ్డానం నేను ఒకటి పెండింగ్ ఉంది, అది నేను మర్చిపోయాను తెచ్చుకోవడం, కానీ ట్రై చేస్తాను నేను ఈవినింగ్ అలా వెళ్ళి. సో ఇదండి నా షాపింగ్. ఆల్మోస్ట్ నేను అన్నీ చూపించానని అనుకుంటున్నాను. ఒకవేళ మర్చిపోతే నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో నేను కంటిన్యూ చేసేస్తాను. చూసారు కదా, ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే లైక్ చేయడం మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే చూసిన వాళ్ళు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.